ఉభయ గోదావరి జిల్లాలో భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రంగురంగుల ముగ్గులు, కొబ్బెమ్మలతో పల్లెలు కలకల్లాడుతున్నాయి. తెల్లవారుజామునే ప్రజలు భోగి మంటలు వేసి సందడి చేశారు. ఇక ఏలూరులో భోగి పండుగ వేడుకలు విశిష్టతపై స్థానికులతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది గోదావరిపల్లిలో. అలాంటి ఈ గోదావరిపల్లిలో ఉదయం నుంచి కూడా భోగి మంటలతో వేసుకుని మహిళలు అయితే కానీ మా పెద్దవాళ్ళు అయితే కానీ సాంప్రదాయ దృష్టితో ఈ ఎక్కడైతే భోగి మంటలు వేస్తున్నారో అక్కడికి వచ్చి వాళ్ళు ఆనందంగా గడుపుకుంటూ ఏదైతే భోగి మంట విశిష్టందో దాన్ని వివరిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మన చిన్నపిల్లలు కూడా భోగిపల్లి వేసుకుంటూ గంగిరెద్దులతో నిత్యాలు చేసుకుంటూ పోటీలతో పందాలు, అలాగే ప్రత్యేక ఆకర్షణ చెప్పుకోవాలనుకుంటే సంక్రాంతికి సంబంధించి మనకి కోడి పందాలు, ముఖ్యంగా కోడి పందాలు గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు లేదంటే ఇంకా సంక్రాంతి లేనట్టు. అలాంటి కోడి పందాలు ఈసారి జరుగుతాయో లేదనేది కూడా సందిగ్ధంలో ఉన్నారు. మా ఊళ్ళో బరిలో దిగుతాయా లేదా ఏంటనేది మరికొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. పల్లెల్లో కూడా సంక్రాంతి సంబరాలు మిన్నండుతున్నాయి. అలాగే నగరాల నుంచి కూడా వివిధ వ్యాపారస్తులు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ కూడా వాళ్ళ స్వగ్రామాలకు వచ్చి ఇక్కడ భోగి మంటల్లో కానీ సంక్రాంతి సంబరాల్లో కానీ పాల్గొంటున్నారు. నగరాల్లో కూడా ఏ విధంగా అయితే మనకి భోగిపళ్ళు సంబంధించి భోగి మంటలు కానీ ఏ విధంగా వేస్తామో అవి కూడా నగరాల్లో కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క ప్రాంగణంలో పెట్టి సపరేట్గా ఇవి చేస్తూ మనకి కనిపించే దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. భోగి పండుగ జరుపుకునే కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు, భోగి పండుగ ఎలా జరుపుకుంటారు, ఏంటి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ చేసుకునే ముందు వరకు అయితే మేము ఓన్లీ పండగ అంటే 3 రోజులు సెలవు వస్తుందని భావించేవాళ్ళని. అందరూ చిన్నప్పుడు స్టూడెంట్స్ ఎలా భావిస్తారు, నేను అలాగే భావించాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పండుగ యొక్క విశిష్టత ఏంటి, సంక్రాంతి యొక్క విశిష్టత మాత్రం పెద్ద పండుగ ఎందుకైంది అనేది మేము తెలుసుకున్నాము. అలాగే మీరు చూసినట్టయితే ఇవాళ మేము భోగి మంటతో ప్రారంభించామండి. ముగ్గుల కాంపిటీషన్తో మేము ప్రారంభించాము. ఈ ముగ్గుల కాంపిటీషన్ రకరకాల ముగ్గులు వేశారండి. ధనుర్మాస ముగ్గులు, చుక్కల ముగ్గులు, అన్ని ముగ్గులు వేశారండి. అండ్ అలాగే ఇవాళ మేము భోగి మంటతో ప్రారంభించామండి. తెల్లవారుజాము 4 గంటలకి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఇక్కడికి వచ్చారండి. వచ్చి దీని చుట్టూ తిరుగుతూ పాతకాలను ఎలాగే చేస్తాము అలాగే హరినామ కీర్తనలు చేస్తూ ఆవు పిడకలు మేము చేసుకున్నామండి దీనికోసం. అండ్ అలాగే మేము దీంట్లో వాడుకున్న ఆవు నెయ్యిని ఏలూరులో ఉన్న 108 గుళ్ళ నుండి సేకరించామండి. అలాగే మరియు చూసుకున్నట్లయితే మేము ఒక సైడ్ కొండపల్లి బొమ్మలు పెట్టాము, ఇంకొక సైడ్ ఆవు ధాన్యం తీసుకొస్తే ఎలా ఉంటుందో అనేది చూపించడం కోసం ధాన్యం అని అలాగే ఇల్లు పెట్టాము. పిల్లలందరికీ తెలియాలి అని చెప్పి అలాగే పెట్టామండి. మేము ఈ 3 రోజులు అన్నీ మర్చిపోయి మా ఉద్యోగాల గురించి, చదువుల గురించి అన్నీ మర్చిపోయి కుటుంబంతో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగా జరుపుకున్నామండి. ఇక్కడ నార్మల్గా జరుపుకోవడం కాకుండా అన్ని సాంప్రదాయ పద్ధతులు జరుపుకున్నాము. గంగరెద్దులు వాళ్ళు హరిదాసులు పాడుతున్నారు. ఇంకా చాలా మంది జనాలు కూడా భోగి మంటలు మళ్ళా పేడ పిక్కలు కూడా యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ వల్ల కూడా గాలి కూడా చాలా మంచిగా ఉంటుంది, మంచి కూడా ఇదంతా కూడా మంచి పల్లెటూరు అట్మాస్ఫియర్గా ఉంది. అలాగే మంచి ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడున్న పరిస్థితి అయితే ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా అయితే జరుపుకుంటామో అదే విధంగా కూడా ఈ సంవత్సరం ఇంకా రెట్టింపుగా మేము ఈ కార్యక్రమాలు జరుపుకుంటామని చెప్పి కూడా ఇక్కడ మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ధర్మలతో రవికిరణ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.